ఇవ్వడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నా మేనిఫెస్టోను జగన్ మేనిఫెస్టో ఆయన వైఫల్యాలను తెలియజేస్తోందని టీడీపీ కడప అభ్యర్థి మాధవిరెడ్డి విమర్శించారు. కడప నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి 5 ఏళ్లు డిప్యూటీ సీఎంగా ఉన్న అంజద్ బాషా పూర్తిగా విఫలమయ్యారన్నారు. జగన్ నవరత్నాలు నవ మోసాలంటూ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆరోపించారు. 99% ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేశామని చెబుతున్న సీఎం మిగిలిన 1% ఏంటో తెలపాలన్నారు. 99% ప్రజలను మోసం చేసి ఇచ్చిన హామీలను ఏవీ పూర్తి చేయలేదన్నారు. కడప నగరంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అక్కడ వారికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. కడపలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను మహిళా అభ్యర్థిగా టీడీపీ నుంచి మాధవిరెడ్డి బరిలో ఉన్నారు. ఆమెను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బుల్లెట్ లాగా నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు. అందులో భాగంగానే పటేల్ నగర్లో ఈరోజు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడిన మాధవిరెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్తున్నారు. మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీ అందరికీ తెలుసు నా ప్రచారం ఎలా సాగుతుందో. దాదాపు నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. అలాగనే సంస్థాగతంగా ఇక్కడ కడప నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అలాగనే ఇక్కడ ఏమి మౌలిక వసతుల కల్పనలో ఎలా ఈ యొక్క వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే ఎలా ఫెయిల్ అయినారని దాని గురించి తెలుసుకొని మేము దీని మీద ఒక మేనిఫెస్టో కూడా, మా సొంత మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేడం, ప్రధానంగా ఈ నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా మీకు దృష్టికి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి ప్రజల నుంచి? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, శివారు ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు. ఈరోజు కడప 2024లో ఉన్నాం. ఒక కార్పొరేషన్ అయిపోయి దాదాపు 15 సంవత్సరాలు కావస్తూ ఉంది. స్టిల్ ఈరోజు కూడా కడపలో మురికి నీటికి, డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ లేదు అనేది నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. కడప నియోజకవర్గంలో ఉండి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొదటి 5 సంవత్సరాలు మా యొక్క పార్టీ ప్రభుత్వంలో లేదని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి సీఎం అయినాడు. ఈయనకు ఒక డిప్యూటీ సీఎం అని తోక, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. మేయర్ కూడా ఈ పార్టీ వాళ్ళే. కార్పొరేషన్లో దాదాపు 49 మంది కార్పొరేటర్స్ ఈ పార్టీ వాళ్ళే అయినా కూడా ఈ 5 సంవత్సరాలు ఘోరంగా విఫలమైన ఎమ్మెల్యే ఎవరు అని అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే అంజద్ బాషా గారు. దాదాపు కడప నగరంలో ఆయన మాట్లాడతాడు, ఈ టీవీ ఇంటర్లో ఇరుగ్గా ఉంది కడప, ఏమీ చేయలేమని చెప్పి. ఏమీ చేయలేనప్పుడు నువ్వెందుకు ప్రాతినిధ్యం వహించడము? రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. చేయగలిగిన వాళ్ళు పార్టీ పవర్లోకి వస్తారు కదా. అలా కాదు, వీళ్ళకి ఈ 5 సంవత్సరాలు దోచుకోవడము, దాచుకోవడము, దందాలు చేయడము, ప్రజల జీవితాల్లో అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఎవరిని యువత భవిష్యత్తు కానీ మామూలుగా నార్మల్ ఉన్న వాళ్ళను కూడా బెదిరించుకోవడము, ఆస్తుల దందాలు, భూకబ్జాలు చేసుకుంటున్నాడు తప్పితే నియోజకవర్గం నుంచి ఏ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎలక్షన్ స్టంట్ చేయడానికి కూడళ్ళన్నీ పగలగొట్టి కార్పొరేషన్ నిధులు కానీ, ఒక అమృత నిధులు ఢిల్లీ నుంచి వస్తే ఆ నిధులు కానీ వేస్ట్ చేశాడు తప్పితే ఈరోజు కడప నగరంలో తీవ్రమైన నీటి ప్రాబ్లం ఉంది. 5 రోజులకు 6 రోజులకు నీటి వచ్చే పరిస్థితి ఉంది. నాకు కూడా 5 రోజులకు 6 రోజులకు నా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఏం మాకు హక్కు లేదా? రోజు నీళ్లు వచ్చే హక్కు కడప నగరానికి లేదా? అట్లీస్ట్ దినమార్చి దినం నీళ్ళు వచ్చి తీసుకునే హక్కు కడప కార్పొరేషన్ లేదా? సూటిగా ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాను. ఏం చేస్తారు ఈ 5 సంవత్సరాలు? మనం ఏమన్నా మాట్లాడితే, తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడితే, మన పార్టీ వాళ్ళు మాట్లాడితే, మనం మాట్లాడిన క్వశ్చన్కి సమాధానం ఇచ్చే సత్తా, దమ్ము లేదు. కానీ 2014 నుంచి 19 నుంచి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేశారని సిగ్గు శరం లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఏం మాట్లాడతాం? వీళ్ళకి వేసే ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. దొంగ నాటకాలు ఆడడము, ఈరోజు కడపను నాశనం చేశాడంటే ఆ పాపం అంతా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేది, డిప్యూటీ సీఎంది. ప్రధానంగా ఇప్పుడు నిన్న జగన్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. దీనిపైన మీరేమంటారు? టోటల్గా జగన్ ఫెయిల్ అయిన దాన్ని ఆయనే మేనిఫెస్టో ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఏముంది ఆ మేనిఫెస్టోలో? ఏమి కొత్తగా ఉంది? ఏం చెప్తాడు కొత్తగా? ఏమి చెప్పలేడు. ఎందుకంటే 19వ సంవత్సరము నవరత్నాలని నవమోసాలు చేసి చెప్పాల్సిన అబద్ధాలని అయిపోయింది. అబద్ధాల పుట్ట కూడా నిండిపోయింది. శిశుపాలుడికి 100 తప్పుల్లాగా ఈయన అబద్ధాలు కూడా నిండిపోయినాయి. ఇంకా చెప్పడానికి కొత్త అబద్ధాలు లేవు. ఈరోజు మీరు గమనిస్తే ముసలోళ్ళ పింఛన్ అన్నాడు. ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ప్రకటించింది. అమ్మఒడి అన్నాడు. ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తామని చెప్పినావు. దాన్ని 15 నుంచి 17,000 చేస్తా అన్నాడు. సరే, 19వ సంవత్సరంలో నువ్వు చెప్పిన అసలు 14,000 నువ్వు ఇచ్చావా అమ్మఒడి? నువ్వు అందరి పిల్లలకని చెప్పి స్వయాన మీ శ్రీమతి
ప్రతి ఒక్కళ్ళు చూసింటారు, యూట్యూబ్లో ఆమె చెప్పింది ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తామమ్మా, జగనన్న ఇస్తాడనుకుంటూ ప్రచారం చేసింది. ఈరోజు ఏ బిడ్డ కన్నా 14,000 వచ్చిందా కనీసము? అది ఏ ఇంట్లో ఉన్న మొత్తం పిల్లలకి అమ్మఒడి వచ్చిందా? అలాగనే ప్రతి ఒక్క సంవత్సరం కోతలు వేసుకుంటా పినాయిల్ కంటూ సర్ఫులు కంటూ అని చెప్పేసి 2,000 1,000 కోత వేసుకుంటా సగం మంది పిల్లోళ్ళకి 1 సంవత్సరం వచ్చి ఇంకా రాకుండా పోవడము, కొంతమందికి 2 సంవత్సరాలు వచ్చి రాకుండా పోవడము. దానికి కారణాలు ఏం చెప్పాడు? కరెంటు బిల్లులు అంటూ మీకు 2 సెంట్ల భూమి ఎక్కువ ఉందని చెప్పి. ఇవన్నీ నువ్వు నీ మేనిఫెస్టోలో 19లో చెప్పలేదే. మద్యపాన నిషేధం ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. మద్యపాన నిషేధం గురించి 1,10,000 రూపాయలు నువ్వు లబ్ధి పొందినావు కదా, నువ్వు వైసీపీ ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని వాలంటీర్లు దొంగగా వచ్చి ప్రచారం చేస్తుంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు వాలంటీర్ని. 1,10,000 సంగతి బాగానే ఉంది, 3,90,000 సంగతి లెక్క చెప్పు అని చెప్పేసి. ఏమిటని మేము అడిగితే, నా భర్త రోజుకి 300 రూపాయలు మద్యం మీద ఖర్చు పెడతాడు, దాదాపు నేను సంవత్సరానికి 1,00,000 రూపాయల కింద 5 సంవత్సరాలు కానీ 5 లక్షల పైన ఈ జగన్మోహన్ రెడ్డికి కట్టడం జరిగింది, నా బ్యాలెన్స్ 3,90,000 సంగతి ఏంటి అనేది ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈయన అనుకుంటున్నాడు నేను ఇంకా అబద్ధాలు చెప్తారు, ప్రజలు అమాయకులు, నేను చెప్పే హాంబక్ మాటలని వింటూ ఉంటారు అని చెప్తున్నాడు. ప్రజలేం అమాయకులు కాదు. ఈరోజు నీవు చేసిన దుర్మార్గ పాలన రిజల్ట్స్ రేపు 10 రోజుల్లో వాళ్ళు ఈవీఎం బాక్సుల్లో నొక్కి నీకు తగిన శాస్తి చెప్పే పరిస్థితి ఉంది. అదే కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, 2014లో ఉమ్మడి అభ్యర్థులుగా ఇదే జనసేన బీజేపీ టీడీపీ కలిసి గెలవడం జరిగింది. ఇచ్చిన హామీలను దాదాపు కూడా పూర్తి చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న బహిరంగంగా చెప్పడం జరిగింది. మేము ఇచ్చిన హామీలు 99% పూర్తి చేసినామని నిన్న చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? వాళ్ళు వైసీపీ వాళ్ళు దాదాపు 99% పూర్తి చేస్తామని చెప్పినారు కదా. ఆ 1% ఏది పూర్తి చేయలేదో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ హామీలు అమలుపరచలేదు, మెగా డిఎస్సి అమలుపరచలేదు, మద్యపాన నిషేధం చేయలేదు. ఈరోజు రైతులకు ఏ విధంగా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినారు ఈరోజు ఈ ప్రభుత్వం. కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ అంటే కడప జిల్లా అనేది ఈరోజు పూర్తిగా గంపగుత్తగా ఆ రోజు ఓట్లు వేయించుకొని ఈరోజు చూస్తూ ఉంటే పూర్తిగా నిరుద్యోగ యువత కానీ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. సార్, ప్రధానంగా నిన్న మేనిఫెస్టోలో కూడా రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రజల కోరిక స్టీల్ ప్లాంట్ గురించి అసలు ప్రస్తావన లేదు. దీనిపైన మీరేమంటారు? అదే చెప్తున్నాం కదా, గతంలో కూడా మా నాయకుడు 2018 డిసెంబర్లో శంకుస్థాపన చేసినప్పుడు మా నాయకుడిని కొంచెం తక్కువ చేసి అవహేళనగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల ముందు దిగిపోయే ముందు ప్రభుత్వం చివరి రోజుల్లో ఎవరైనా శంకుస్థాపన చేస్తారా, ఇది నమ్మేదానికేనా అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా తిరిగి ఈ మాటలు చెప్పినాడు. కానీ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, 2019లో డిసెంబర్ 23వ తేదీన నువ్వు ఫస్ట్ టైం శంకుస్థాపన చేసినావు, మళ్ళా 3 ఏళ్ల తర్వాత మళ్ళా శంకుస్థాపన చేసినావు, నిధులు కేటాయించలేదు, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, టోటల్గా నీకు చిత్తశుద్ధి లేదు రాయలసీమ డెవలప్మెంట్ మీద కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ తీసుకొని రావడంలో కానీ అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలంటే నేను మళ్ళీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీనిపైన మీరు నిజంగానే చాలా బాధాకరం ఆ మాటలు. ఈ 5 ఏళ్లలోనే నిరంకుశ పాలన, ఎవరైనా ప్రశ్నించే గొంతును అనగదొక్కడం, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమము ఇస్తాను అంటూనే ఒక చేత్తో, మరొక చేత్తో నువ్వు వాళ్ళని ఇంటి పన్ను, చెత్త పన్ను లేదా కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు ఏ విధంగా పెంచి మళ్ళీ నువ్వు రాబడుతున్నావో అందరికీ తెలిసిన విషయమే. ఈ 5 ఏళ్లలో అనుభవించిన నరకం పేద మధ్యతరగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా పూర్తిగా 15 ఏళ్ళు ఎనికిపోయింది. మళ్ళా పొరపాటున మనం తప్పుగిన చేస్తే మన రాష్ట్రం భస్మం అయిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. భూపేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది ప్రధానంగా చూస్తే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చూస్తే 15 సంవత్సరాలు ఎనికిపోయిందని చెప్తున్నారు. ప్రధానంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగింది కూడా అని చెప్పి భూపేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప నుంచి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.